శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రియ భక్తులారా, మార్గశిర మాసము, ఈ మాసానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, ఈ కాలంలో శ్రీహరి అనుగ్రహం పొందడానికి ఎటువంటి పని చేయాలి అనేటువంటి విషయాలని తెలుసుకోవడం మన కర్తవ్యంగా భావిద్దాము. కొంతలో కొంతైనా తెలుసుకుందాము. మన హిందూ మత విశ్వాసాల ప్రకారము మార్గశీర్షం అంటే ఒక విలక్షణమైన కాలంగా పరిగణించవచ్చు. దీని ప్రకారము తెలుగు మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో శ్రేష్టమైంది. దేవుని అనుగ్రహం పొందటానికి మార్గము ఈ మాసంలోనే లభిస్తుందని పురాణాల్లో వివరించబడింది. ఈ మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకి అంకితం ఇవ్వబడింది. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు. ఏమని? మాసానాం మార్గశీర్షోహం అని చెప్పేసింది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్గశిర మాసము ఈ నెల మొదలై ఈ ప్రదోష వ్రతం అనేది 2 సార్లు జరుగుతుంది. ఈ సందర్భంగా మార్గశిర మాసం యొక్క విశేషాలతో పాటు శ్రీకృష్ణయ్య అనుగ్రహం కోసం ఏమేమి పనులు చేయాలో కూడా తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే పాడ్యమి తిథి 1వ తారీఖు డిసెంబర్ నెల 2024 రాత్రి 11:51 ప్రారంభమై మరుసటి రోజు అనగా 2వ తారీఖు డిసెంబర్ 2024 మధ్యాహ్నం 12:40 వరకు ఈ తిథి కొనసాగుతుంది. ఈ మాసంలో త్రయోదశి తిథి రోజున ప్రదోష ఉపవాస దీక్ష జరుపుకోవాలని కూడా పండితులు చెప్తారు. అంటే ఉపవాస దీక్ష పట్టే వాళ్ళకి మంచి శుభఫలితాలు వస్తాయి అని. తొలి రోజుగా మార్గశిర మాసంలో పోలిని స్వర్గానికి పంపుతారు. దానితో కార్తీక మాస దీక్ష కంప్లీట్ అవుతుంది అని కూడాను మనకు తెలుస్తుంది. పురాణాల ప్రకారము హేమంత ఋతువు మొదలవుతుంది. మనకు హేమంత ఋతువులోని మొదటి నెలని మార్గశిర మాసము అంటాం. ఈ మాసం గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీతలో చెప్పారనుకున్నాం. ఈ నెలలో చేసే పూజలు, యాగాలు, అభిషేకాలు, హోమాలతో, భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవకార్యం చేసినా కానీ అన్నింటినీ తానే స్వీకరిస్తాడని కన్నయ్య ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ మాసంలో శుద్ధ పాడ్యం నుంచి నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మరి జ్యోతిషాస్త్రం ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా, చంద్రమానం ప్రకారము మార్గశిర కాలంగా పరిగణిస్తారు. అంటే ఈ సమయంలో గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శ్రీహరికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామము, భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటే వారికి విష్ణు అనుగ్రహం లభిస్తుంది అని మనకు విష్ణు పురాణం తెలియపరుస్తుంది. మార్గశిర మాసంలో ప్రతిరోజు కూడాను తెల్లవారుజామునే, అంటే సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేవాలి. స్నానం చేసిన వెంటనే విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేయాలి అనేటువంటివి ముఖ్య కార్యక్రమాలుగా పెట్టుకుంటూ ఉంటారు భగవద్భక్తులు. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఏదైనా శుభకార్యాలను ప్రారంభించే ఈ సమయము చాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా మనం చెప్పచ్చు. అలాగే శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామిని పూజించడం వల్ల సంతాన యోగ్యం కలుగుతుంది అని కూడా మన పురాణాల్లో వివరించారు. ఇంకా ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవికి, దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుందని మనకు పురాణాల్లో తెలుపబడింది. మార్గశిర శుద్ధ సప్తమిని భాను సప్తమి లేక రథ సప్తమి అని కూడా పిలుస్తాం. ఈ పవిత్రమైన రోజున సూర్యభగవానుడిని పూజించి ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పరిగణిస్తారు. పరమేశ్వరుని ప్రతిరూపమే భైరవస్వామి. ఈ స్వామిని పూజిస్తే మన భయాలన్నీ తొలగిపోతాయి అంటారు. ఇదే నెలలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణువుకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున
దత్తాత్రేయుడిని పూజిస్తారు. ఆ రోజున స్వామివారి దత్తాత్రేయ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమైన దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అని, ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ మార్గశిర మాసం యొక్క ప్రాముఖ్యతను కొంతలో కొంత తెలుసుకున్నాము. మిగతాది తర్వాత చెప్పుకుందాం. ఓం ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః.